这个多少钱 How much? How much money is this? 10,000. ఇంపార్టెంట్ చూడండి, బ్యాటరీ స్పైక్ చేస్తుంది అన్నమాట. చూసారా కింద మీకు రొటేట్ అవుతుంది, కనిపిస్తుందా క్లియర్ గా? అదిగోండి రొటేట్ అయిపోయింది. చూద్దాం మనం. చూసా కదా, అబ్బా అబ్బా చాలా హెవీగా ఉంది అబ్బా ఇది కదా. ఇది మంచి ఖతర్నాక్ ఉంది కదా, బుడ్డు బుడంకే లాగా ఉంది. చిన్న సైజ్ కార్టూన్ టైప్ లో ఉంది. కార్టూన్. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక మాట అంటారు, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి. ఇంకా గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ వస్తే మొత్తం బ్యాటరీ కార్లు అనమాట. కొనుక్కొచ్చిన టెస్లా కార్ లాగా ఉంది. చూసారు కదా, ఇంకా దీనికి నంబర్ ప్లేట్ కూడా రాలా. టెస్లా బెంజ్ అనమాట. బెంజ్ బ్యాటరీ BMW. చూసా కదా, BMW బ్యాటరీ. పోర్షే చూసా కదా, ఈ బండి చూసారు కదా, ఇది మంచి ఖతర్నాక్ ఉంది కదా, బుడ్డు బుడంకే లాగా ఉంది. చిన్న సైజ్ కార్టూన్ టైప్ లో ఉంది. కార్టూన్ కార్ లాగా, కానీ బాగానే నడుస్తుంది అనుకుంటా ఇది కూడా. ఇంకా కార్లు ఇక్కడ ఎట్లా చార్జ్ అయితే ఏ సంగతి అని చెప్పేసి. గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ లో వచ్చి ఉంటుంది, కాబట్టి మనకి వైర్లు గట్రా ఏం కనిపించవు అనమాట. ఇది వచ్చి మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం కార్లో. ఇవన్నీ వచ్చి బ్యాటరీ కార్లే. ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే మనము బేసిక్ గా టాక్సీ ఉంటాయి కదండి, ఇది చూడండి, ఇది వచ్చి టాక్సీ. ఈ టాక్సీలో ఇప్పుడు ప్రస్తుతం కదా ఛార్జింగ్ అవుతా ఉంది. ఇది చూసా కదా, ఈ టాక్సీ కూడా మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే బ్యాటరీలో ఉంటాయి అనమాట. కానీ మీకు ఒకటి చెప్తానండి, ఇక్కడ చైనా మోడల్ బ్యాటరీ కార్లు చాలా బొచ్చడు ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చెప్పలేము యాక్చువల్లీ ఎన్ని ఉంటాయో. చాలా చాలా మోడల్ కంపెనీస్ ఉంటాయి. సర్కార్ సర్వేలెన్స్ లా మొత్తం ఉంటుంది. ఇదేంటంటే నైట్ లో పెట్టేస్తారు, లేకుంటే మార్నింగ్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి పెట్టుకొని పోతారు. యాక్చువల్లీ దాని ప్రైజెస్ కూడా పెట్రోల్ కన్సంప్షన్ అనేది ఉండదు, అంటే సెల్ఫ్ డిపెండెంట్. వేరే కంట్రీల మీద ఆధారపడకుండా అవసరం ఉండదు యాక్చువల్లీ. కాబట్టి మనం కూడా సెల్ఫ్ రిలయబుల్ అయిపోవచ్చు అనమాట. మన మేక్ ఇన్ భారత్ అంటే అంటారు కదా, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు అంటా ఉంటారు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టాక్సీ అనమాట. ఇది ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అవుతా ఉంది. వాషింగ్ గురించి కూడా ఆటోమేటిక్ కార్ వాషింగ్ కూడా ఉంది. ఇక్కడ బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఈ బస్సులు. మొత్తం లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు చూసారు కదండి, ఇది మొత్తం వచ్చేసి బ్యాటరీ అనమాట. లోకల్ గా తిరిగే బస్సులు అన్ని బ్యాటరీలు ఉంటాయి. ఇక అవుట్ ఆఫ్ స్టేట్ అంటే వేరే డిస్ట్రిక్ట్స్ పోయేటన్ని చూసారు కదా, దాని లోపల ఇంకా వేసి రన్ అయితేనే ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ పెట్టినట్టు మా బాబు కింద నుంచి చూపిస్తా ఉంటా. బ్యాటరీ ట్రక్కులో కూడా ఎట్లా ఉంటుంది చూద్దాం మనము. చూసా కదా, దీంట్లో ఒకటి గేర్లు ఉన్నాయి. బేసిక్ గా ఇది చాలా మంది ఆడవాళ్ళు నడిపిస్తారు. మంది చాలా చిన్నగా ఉంటుంది. చూసా కదా, ఇది ఛార్జింగ్ నడుస్తా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 3,50,000 అంటే 3,500 35,000 రూపీస్ RMB అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, ఈ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనం స్కాన్ చేసేసి దాన్ని ఛార్జింగ్ పెట్టాలి. ఇక్కడ ఆడవాళ్ళకి ఇష్టమైన బండి అనమాట ఇది. దీని సంగతి నేను చెప్పాను కదా మీకు, ఆడవాళ్ళ బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ స్వైపింగ్ అనమాట. మనం ఇందాక మనము బైక్స్ మన బ్యాటరీ స్వైపింగ్ ఎలా చేస్తామో సేమ్ టు సేమ్ అలా కార్ స్వైప్ చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తా. ఇది బ్యాటరీ ఏంటంటే బండి తీసుకున్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొన్ని పర్టికులర్ టైం అంటే అరౌండ్ 1 year 2 years వరకు ఫ్రీగా ఇస్తారు అనమాట బ్యాటరీ స్వైపింగ్ అనేది. దాని తర్వాత చార్జెస్ అనేది స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ బండి వచ్చి చాలా కొత్త అంటే ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఛార్జింగ్ పోర్ట్స్ అంటే ఛార్జింగ్ ATMs ఉంటాయి కదా, సేమ్ అట్లాంటిది అనమాట అది. ఇక్కడ ఏదో ఆటోమేటిక్లీ కార్ ఉంది కదా, CK అనేది వచ్చేసి లేటెస్ట్ బ్రాండ్ అనమాట. యాక్చువల్లీ లేటెస్ట్ అంటే చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన బ్రాండ్ ఇది. ఈ పర్టికులర్ బ్రాండ్ కి వచ్చేసి ఈయన ఇప్పుడు వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీన్స్ వేరే స్వాపింగ్ చేస్తా ఉంటారు, వేరే బ్యాటరీ తీసుకొచ్చి